ప్రెజెంట్ సినీ రంగానికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి కోసం ఫస్ట్ శాలిని పాండే కంటే ముందు మన సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నారంట. కానీ దాని తర్వాత కొంచెం అక్కడ కాల్ చేసినప్పుడు తను చెప్పిన విషయాలకి ఆయన షాక్ అయ్యి ఇంకా తను ఏదో ఒక రోజు ఇలాంటి సినిమాలు చేయకపోతాం, కానీ ఇప్పటివరకు అలాంటి సినిమాలు చేయలేదని చాలా గొప్పగా అవుతుంది. ఏంటది? సో ఖచ్చితంగా అసలు అర్జున్ రెడ్డి సినిమా మనం చూసాం, సూపర్ హిట్ అయిపోయింది, అది ఇది టాలీవుడ్లో షేక్ చేసేసిందని మాట్లాడుకున్నారు. అటు విజయ్ దేవరకొండ అలాగే శాలిని పాండే ఇద్దరు కూడా చాలా అంటే ఆ కథని ఎట్లా రక్తి కట్టించాలో అట్లా రక్తి కట్టించారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కెమిస్ట్రీ అనేది చాలా ఎంగేజింగ్గా ఒక రియల్ లవర్స్ కూడా అంత బాగా చేయరేమో అన్నట్టు చేశారనమాట సినిమాలో. సో మరి ఆ సినిమా అందరూ సూపర్ హిట్ చేశారు. యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ గారు మైండ్లో కానీ ఎక్కడ కూడా అటు విజయ్ దేవరకొండ కానీ శాలిని పాండే కానీ ఇద్దరు లేరు మైండ్లో. ఫస్ట్ ఆయన అనుకున్న హీరో శర్వానంద్ గారు ఆ సినిమాకి, అట్లానే హీరోయిన్ సాయి పల్లవి గారు అనమాట. బట్ గాడ్ వాళ్ళిద్దరికి పడిపడి లేచే మనసు సినిమా రాశాడు, మరి దానికి మనం ఏం చేయలేము. సో ఈ సినిమా వదులుకుని వాళ్ళు ఆ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేశారనేది అది జనాలు దాని గురించి ఎప్పుడూ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో యాక్చువల్గా పడిపడి లేచే మనసు సినిమా సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంటే అది కూడా హిట్ అయ్యేదేమో. ఆ సినిమా కొద్దిగా బెడ్స్ కొట్టింది సెకండ్ హాఫ్ స్టోరీ వల్ల. సో మరి ఆ సినిమా సాంగ్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేసే ఫ్యాన్స్ అందరినీ, ఒక ఊపాయని చెప్పచ్చు ఆ సినిమా పాటలు. మరి వీళ్ళు కానీ ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా అది ఇంకో టర్న్ తీసుకునేదేమో. ఇంకొంచెం అప్పటికి విజయ్ దేవరకొండ గారి సెకండ్ మూవీనే, శాలిని పాండే అప్పటికి కొత్త. సో మరి వాళ్ళిద్దరు కాకుండా వీళ్ళిద్దరికి అప్పుడు కొంత ఫేమ్ ఉంది కాబట్టి వీళ్ళు చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ దానికి వచ్చేదేమో అని చాలా మంది భావిస్తున్నారు అనమాట. సో నిన్న సందీప్ రెడ్డి వంగ గారు కూడా అదే చెప్పారు. నేను ముందు సాయి పల్లవిని అనుకున్నా కానీ ఇందులో ఆమె ఎక్కడ కూడా ఇట్లా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు చేయదని చెప్పి నాకైతే చెప్పారనమాట. నేను తర్వాత అయినా ఏమన్నా చేస్తుందేమోలే అనుకున్నా కానీ బట్ ఇప్పటిదాకా ఆమె అట్లా చేయకుండా ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పి ఆయన వర్ణించారనమాట ఆమెని. సో ఖచ్చితంగా ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే సందీప్ రెడ్డి వంగ గారు మైండ్లో ఏది లేకుండా మాట్లాడతారు, చాలా క్లియర్గా ఉంటారు. ఆయన లాంటి డైరెక్టర్లు మనకు అవసరం అని చెప్పింది కానీ ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానైతే ఆమె మాత్రం చెప్పలేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ అదొక బాధ ఆమెకి. సో ఆమె ఎప్పుడు కూడా ఇట్లా మితిమీరిన క్యారెక్టర్లు అయితే ఖచ్చితంగా చేయదు. మరి ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఒక సావిత్రి సౌందర్య అనిపించుకుందామని ఆవిడ ప్లాన్లో ఉన్నారేమో, అందుకే చేయకపోవచ్చు. మరి యాక్ట్రెస్ అంటే ఖచ్చితంగా అన్నీ చేయాలి, అన్ని రకాలు చేస్తేనే షీ విల్ బి అనమాట. డైరెక్టర్లు ఇది అడుగుతారు, వాళ్ళు ఆ విజన్ని తీసుకెళ్ళగలిగితేనే ఆమె టాప్ హీరోయిన్లో ఇప్పటికి లేదంటే కేవలం ఆ స్కిన్ షో గ్లామరస్గా చూపించుకోవడానికి కారణం అది. అంటే కానీ తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు కూడా లేదనే చెప్పాలి ఒక విధంగా. అంటే ప్రజెంట్ స్టార్ హీరోయిన్ అయితే అయింది కానీ ఇంకెక్కడో ఒక పెద్ద హీరోలతో చేయట్లేదు. అటు మెగా హీరోలతో కానీ, ఇటు నందమూరి హీరోలతో కానీ, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళతో కానీ ఎవరితో చేయట్లేదు అని చాలామంది ఎందుకంటే స్టార్ హీరోలు మన దగ్గర 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మరి ఆఫర్లు ఇవ్వడం లేదా, లేకపోతే ఈమె చేయట్లేదా మరి తెలియట్లేదు. కానీ సో సందీప్ రెడ్డి వంగ గారు చెప్పిన మాటలు అయితే అదే. అప్పట్లో సాయి పల్లవికి చిరంజీవి ఆఫర్ వచ్చినా కూడా వదిలేసుకుంది, బికాజ్ నేను సిస్టర్ క్యారెక్టర్ చేయాలనుకోండి. కీర్తి సురేష్ ప్లేస్లో కూడా ఫస్ట్ తిననే అనుకుందా, నేను సిస్టర్ క్యారెక్టర్ అనుకోవట్లేదు, ఆయన పక్కన హీరోయిన్ గా చేయాలనుకుంటున్నా. ఆమె అంత టఫ్ గా ఉన్నప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు కూడా అది ఇంకా బలవంతంగా కత్తిని సానబెట్టినట్టయితే పెట్టలేరు ఖచ్చితంగా. సో వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంటే వీళ్ళు ఏదన్నా అనుకున్న దానికి ఖచ్చితంగా విజువలైజేషన్ చేయగలుగుతారు. సో మరి సందీప్ రెడ్డి వంగ లాంటి వాడికి ఆమె బెండ్ అవ్వలేదంటే ఖచ్చితంగా సో ఇదే కంటిన్యూ చేస్తే స్టార్ హీరోయిన్ ఇంకా స్టార్ హీరోలతో కూడా చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఎప్పుడైనా నేను ఫ్యూచర్ సందీప్ రెడ్డి వంగ గారు కన్విన్సింగ్గా క్యారెక్టర్ రాస్తే ఆమె ఆయనతో చేస్తుందేమో చూడాలి.